నేతి బీరకాయ కర్రీ హెల్దీ టేస్టీ రెసిపీ చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. నేతి బీరకాయ సీజనల్గా అవైలబుల్ అయ్యే వెజిటబుల్. వీటిని శుభ్రంగా కడిగి పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసి అందులో చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, 4 to 5 చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, కొద్దిగా కరివేపాకు వేసి వేయించండి. కొద్దిగా ఉప్పు వేసి వేయించితే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేయండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్ మీద మూత పెట్టి ఫ్రై చేయండి. మంచి అరోమా వచ్చేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు 5-6 టమాటాలని సన్నగా కట్ చేసుకున్నవి వేసి ఇదంతా మగ్గేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికించండి. టమాటా అంతా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కల్ని వేసుకుని కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. నేతి బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా నీళ్లు ఊరుతుంది. అందుకే లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి. ఇప్పుడే ఉప్పు కానీ కారం కానీ వేయొద్దు, లేకపోతే కూర ఉడికిన తర్వాత అది బాగా రెడ్యూస్ అయిపోయి కరెక్ట్గా మనకి టేస్ట్ అర్థం కాదు. నేతి బీరకాయలో అధిక పీచు పదార్థం ఉండడం వల్ల కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే వైటమిన్ సి ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. స్కిన్ని కాంతివంతంగా చేసి ముడతలు రాకుండా కాపాడుతుంది. అలాగే వైటమిన్ B1, B2, B3 పుష్కలంగా లభిస్తాయి. నేతి బీరకాయలో జింక్, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. నేతి బీరకాయ చక్కగా ఉడికిందండి. నీరంతా కూడా వదిలి దగ్గరకు అయింది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి కలపండి. అలాగే తగినంత కారం, ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఇదంతా బాగా కలిపి మరో 5 నిమిషాల సేపు ఉడకనివ్వండి. అయితే నేను తీసుకుంది కిలో నేతి బీరకాయలు. ఇది మామూలుగా ప్యాన్ నిండా వచ్చింది, కానీ ఉడికేసరికి సగం కంటే కూడా తక్కువ క్వాంటిటీ అయ్యింది. అందుకే ఉప్పు కారం బీరకాయ ఉడికిన తర్వాత వేస్తే మనకు కరెక్ట్గా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలిపి మరో 2 నిమిషాల సేపు మగ్గనివ్వండి. నేతి బీరకాయ బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి దోహదపడుతుంది. అలాగే ఇందులో ఉన్న డైటరీ ఫైబర్ గట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసి డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. కర్రీ రెడీ అయింది. మీరు కావాలనుకుంటే ఇంకా నీళ్ళంతా కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ కూర ఉడికినట్టే. ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. సీజనల్గా దొరికే ఆరోగ్యప్రదాయిని నేతి బీరకాయ కర్రీ చేసుకొని రోటీతో, అన్నంతో ఎంజాయ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.